గురువుగారు విష్ణుమూర్తి ధరించినటువంటి అన్ని అవతారాలకి కార్యాకరణ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే రామావతారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? భగవంతుని అవతారాలన్నీ కూడా అమ్మా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు ఏ అవతారాన్ని భగవంతుడు పొందినా అధర్మమును ఛేదించి ధర్మమును నిలబెట్టడం కోసం. రామావతారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక సామాన్యమైన మానవుడు ధర్మాన్ని కుటుంబపరంగా కానీ, రాజ్యపరంగా కానీ, జీవనపరంగా కానీ 3 మార్గాల్లో కుటుంబపరంగా ధర్మాన్ని ఎలా ఆచరించాలి, రాజ్యపరంగా ధర్మాన్ని ఎలా ఆచరించాలి, తన జీవన సరళిలో ధర్మము ఎలా ఉండాలి, ఈ 3 విషయాలను మానవులకు తెలియచేయటం కోసం, చెబితే చేయరు గనుక చేసి చూపించడం కోసం మానవుడుగా అవతరించాడు. ఆ 3 ధర్మాలను ఆచరించాడు. అదే రామావతారం యొక్క గొప్పతనం. ఎంత దివ్యత్వం అంటే, తండ్రి చెప్పలేదు తనకు అరణ్యాలకు వెళ్ళమని, కైక మాత్రమే చెప్పింది. అయినప్పటికీ ఆ సవతి తల్లి అయినప్పటికీ ఆవిడ చెప్పిన మాట కూడా తన తండ్రి చెప్పిన మాటతో సమానమే అనే భావనతో నారచీరలు ధరించి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అంటే ఎటువంటి ధర్మం తెలిసినటువంటి వాడు. కనుక కేవలం ఒక తమ్ముణ్ణి అన్నగారు ఎలా చూడాలి, తండ్రిని కొడుకు ఎంతగా గౌరవించాలి, తల్లి పట్ల కొడుకు ఎటువంటి భక్తి భావాన్ని చూపించాలి, కడకు భార్యను ఎంతగా ప్రేమించాలి అనే విషయాన్ని కూడా రాముడే నేర్పడం. సీతమ్మను రావణాసురుడు అపహరిస్తే చెట్టునడిగాడు, కొమ్మనడిగాడు, రెమ్మనడిగాడు, పిందలనడిగాడు, కింద పడి పొరలాడి దుఃఖపడ్డాడు. తులసీదాసు రామాయణంలో రామచరిత మానసంలో ఓ విషయం రాయబడి ఉన్నది. సాక్షాత్తు రాముడు పరబ్రహ్మం అని నిరంతరం రామాయణం చదువుతూ ఉంటావు కదయ్యా, భార్య కనపడకపోతే ఆవిడ ఎక్కడ ఉన్నదో తెలుసుకోలేడా భగవంతుడు, ఇలా క్రింద పడి పొరలాడి ఏడుస్తాడేమిటి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. పరమేశ్వరుడు ఒక్కటే మాట చెప్పాడు, నాకు విశ్వసించటం తప్ప సందేహించటం తెలియదు. నీకు సందేహం కలిగింది గనుక నువ్వు వెళ్ళి పరీక్ష చేసుకో అన్నాడు. పార్వతీదేవి భూలోకానికి వచ్చి సీత రూపాన్ని ధరించి రామ లక్ష్మణులు అన్వేషణ చేస్తున్న ప్రాంతంలోనే పుష్పాపచయం చేస్తున్నది, పూలు కోస్తున్నది. ముందుగా లక్ష్మణుడు చూచాడు, పెద్ద పెట్టున అరిచాడు, అన్నా సీతమ్మ ఇక్కడే ఉన్నది వదినమ్మా. అవునా? ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే రావణాసురుడు అపహరిస్తాడన్న సంగతి రామునికి తెలుసు, ఆవిడ కనపడదు అని కూడా తెలుసు. ఆ కారణం చేతనే అవునా ఆశ్చర్యాన్ని చూపించాడు. వచ్చాడు, సీతమ్మే కనపడుతోంది, సీతమ్మ రూపంలో ఉంది. భుజాన ఉన్న ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకుని, అమ్మా జగజ్జనని లోకమాత, నన్ను పరీక్ష చేయడానికి వచ్చావా అని సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవంతటిది సిగ్గుతో తల వంచుకుని తన లోకానికి వెళ్ళిపోయింది. అది రామతత్వం అంటే. అంత గొప్పవాడు, మర్యాద పురుషోత్తముడు. అతడి ప్రత్యేకతను 3-4 నిమిషాల్లో చెప్పేది కాదు, 3-4 సంవత్సరాలలో చెప్పేది. అంత గొప్పవాడు రాముడు.